హాయ్ హలో వెల్కమ్ టు సయ్యద్ ట్రావెలింగ్ బ్లాగ్స్. మనమైతే పుష్పగిరికి వచ్చేసాము. చూడండి పుష్పగిరిలో ఎంత విలువైన గుడి ఉండదో. అలాగే దీని గురించి మనము ఆల్రెడీ తెలుసుకొని మీకు అప్డేట్ అన్నీ ఇస్తుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు చెప్పండి లాస్ట్లో ఈ వీడియో మొత్తం చూసినాక. అలాగే మన అక్కడ చూపిస్తాను కదా, అది కూడా వాడుతున్నారు. ఇప్పుడు వరకు వాడుతున్నారు. ఇదైతే పల్లెల్లో అయితే ఇది ఒక విలేజ్ అన్నమాట. बस 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 अस्थि छोड़ने आने का ही ना। तेलुगु में क्या बोलते हैं? ఆ టైంలో ఆయనకు ఒక యజ్ఞం చేయించాడు, సర్పయాగం. దాంట్లో ఆయనకు కొంచెం జబ్బు వచ్చినాక అప్పుడు వాళ్ళకు ఇంకా ఆయన చెప్పాను, గురువు ఈ జబ్బుకు ఈ రకం ప్రాయశ్చిత్తం చేసుకోవడా, అక్కడక్కడ కొన్ని దేవతలను అని చెప్పినారు, ప్రతిష్ట చేయమని. అందుకోసం ఇక్కడ అంతరికలో ఓవరం కానీ పెంచడు కానీ ఒక ఘాట అది అప్పుడు ఆయన ఆయాంలో చేసింది పరిషత్ మహారాజు. ఏమన్నా మీరు చెప్తే కనుక నేను వచ్చి ఇది యూట్యూబ్లో ఇది చేస్తా, దానికి మంచిది, వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని వచ్చిన వాళ్ళకి. పెద్ద చరిత్ర. ఈ ఊరి పేరు ఫస్ట్ కాంపల్లి అగ్రహారం. అప్పుడు బ్రాహ్మణ్స్ 160 మంది, 160 ఇండ్లు ఉంటే కొంతవరకు ఉన్నాక బ్రహ్మంగారు వచ్చారు. గవిండ్లోకి వస్తానే ఆయన ఊళ్ళోకి రానికుండా టంకపరిచి చేసేసరికి ఆయన ఎవరైనా తెలియదు. అప్పుడు ఆయన ఒక చూపు అటు చూస్తే ఊరంతా కాలిపోయింది. మళ్ళీ వచ్చి కాలం మీద పడి బ్రాహ్మణ్స్ ఆ చరిత్ర అయిపోయింది. అంతకుముందు మళ్ళా సరోవరం ఉందంటే, ఈ కొండ లేదంటే అప్పుడు ఈ పర్వతం లేదు. ఆ సరోవరంలో దేవతలు రాక్షసులు అక్కడ పాల సముద్రం
జిలుకొని ఆ అమృతం తీసుకోబోతా అంటే దారిన కొన్ని చుక్కలు తొలికి పడిందంట. పడితే దాని ప్రభావంలో ముసలి వాళ్ళు పోయి స్నానం చేస్తే ఊసే లేకపోతారు. ఏ డివిజన్ తిరగాలి ఎవరైనా కదా. అట్లా ఉంటే ఇక ఇది అంతమనేది లేదు. ఎప్పటికీ మామూలుగా బతికే వాళ్ళు ప్రతి ఒక్కరు గురికారు. కొంచెం పాలమనే స్నానం చేపించి అని దేవతలు ఆంజనేయ స్వామిని పంపి పెద్ద పర్వతాన్ని తెప్పించి అందులో వేసినారంట. వేస్తే తేలాడుతుందంట ఆ సరోవరం. తేలాడుతుందంటే పుష్పమాదిగా. అప్పుడు పుష్పగిరి అని పేరు వచ్చింది. అప్పుడు అక్కడక్కడ విష్ణు దిక్కు, బ్రహ్మ దిక్కు, ఈశ్వరుడు దిక్కు పాదాలు పెట్టి తొక్కేసరికి ఆ పర్వతం అంతా లోపల పోయి ఇది నిలబడింది. ఇప్పుడు మనకు రుద్రపాదం అంటే ఈశ్వరుడు అది ఆ గుడి ఆ పాదం కనపడుతుంది. అది దీని చరిత్ర. పేరు ఇట్లా పుష్పగిరి లేకుండా కాంపల్లి లేకుండా పుష్పగిరి, కొండని గిరి అంటారు కదా. పుష్పం నాకు తెలియంది. పుష్పగిరి.